దశాబ్దాల తరబడి ఉన్న భూములకు భూ హక్కు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండల పరిధిలోని కృష్ణా నదీ పరివాహక లంక గ్రామాలలోని ఆది ఆంధ్ర టెనెన్సీ కోఆపరేటివ్ సొసైటీ భూములకు ఎట్టకేలకు సాగుదారులకు భూ హక్కు చట్టం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున కృషి ఫలితంగా మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సొసైటీ లంక భూముల సాగుదారులకు గురువారం పట్టాలు అందించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున, వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు, ఎంపీపీ రావూరి వెంకట లలిత మల్లేశ్వరరావు, జడ్పీటీసీ తిరువేదుల ఉదయభాస్కరి బాలాజీ, గ్రామ సర్పంచి దారా రవికిరణ్మయి చెన్నయ్య, మండల వైస్ ఎంపీపీలు తహసీల్దార్ డి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, పలు గ్రామాల సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రీతమ నేత, జనహృదయ నేత జగనన్న పుట్టినరోజు. నేను 2009లో శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి పోటీ చేశాను. అంతకుముందు ఉద్యోగం చేసుకుంటూ నాకు టికెట్ ఇవ్వండి అని తిరిగే రోజుల్లో నా ఇంటికి బీఫార్మ్ పంపించి నువ్వు వెళ్ళి వేమూరులో పోటీ చేయమన్నాడు. ఆయన మాట తీసుకొని నాకున్న గొప్ప ఉద్యోగాన్ని, మంచి ఉద్యోగం, అప్పుడు దాదాపు 1,50,000 రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి అప్పుడు వచ్చి పోటీ చేశాను. పోటీ చేస్తే ఓడిపోయినాక మళ్ళా నాకు ఉద్యోగం పెట్టే అవకాశం ఉంది. ఓ రోజు ముఖ్యమంత్రి గారి వెళ్ళాను. ఇంకొక పెద్ద ఆయన ఉండి నువ్వు వెళ్ళి టక్కేసుకో, మళ్ళీ ఎదిగి వచ్చినప్పుడు నేనున్నా, నువ్వు మళ్ళా పోటీ చేస్తావు, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు నువ్వు హైలైట్స్ చూస్తావు అన్నాడు. 3 నెలలకు సరిపోయాడు. అయినా మీ అందరి సహాయ సహకారాలు, ధైర్యంతో రాజకీయాల్లో ఉన్నా. 2014 2 సార్లు ఎస్సీ నియోజకవర్గంలో పోటీ చేయటం, రాజకీయాల్లో ఉండటం అంటే కష్టం. ఎవరు ఎంకరేజ్ కూడా చేయరు. ఓడిపోయేవాడికి ఇంకెందుకులే అనుకుంటారు. అవకాశాలు కూడా ఉండవు. ప్రత్యక్ష రాజకీయాల్లో చూస్తున్నాం, అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మళ్ళా 2019లో 3వసారి మళ్ళా ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి నీకు ఎంపీ టికెట్ ఇస్తా, పోటీ చేయమని చెప్పారు, లేకపోతే ఇంకో చోట పోటీ చేయమని చెప్పారు. నేను వెంటనే అన్నా, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయా, నా ఊరిలో పోటీ చేయాలన్నా, నాకు వేమూరే టికెట్ పోటీ చేస్తానని చెప్తే మారు మాట్లాడకుండా 2 సార్లు ఓడిపోయిన వాడికి ఐరన్ లెక్క గెలవడం, పోటీకి ఇంకా అవకాశం ఇవ్వరు. కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చి నన్ను గెలిపిస్తే మీ ఆశీస్సుతో శాసనసభ్యుని అయ్యా, అనుకోకుండా మళ్ళా మంత్రిని అయ్యారు. అయితే ఈరోజు కార్యక్రమం ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఇక్కడ నుంచి పోటీ చేయటం లేదని చెప్తా ఉన్నా. 4వసారి నన్ను ప్రక్క జిల్లాకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. నా మీద నమ్మకం, అంత గొప్ప నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భుజాన వేసి, అక్కడ గ్రూప్స్ ఉన్నాయన్నా, నువ్వు ట్రబుల్ షూటర్వి, నువ్వైతే గెలుస్తావు అని నన్ను పంపించి నన్ను ఆలోచించి సోదరుడిని నా దగ్గర పెట్టాలని చెప్పారు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించరా. పెద్దలకి ముందే చెప్పే 4 నెలల క్రితమే, సార్ నన్ను ఇట్లా అంటున్నారు ముఖ్యమంత్రి గారు అంటే ఆయన బాధపడ్డాడు. ఎందుకబ్బా గవర్నర్ కాన్స్టిట్యున్సీ సర్వే చేస్తే 7% నక్కా ఆనందబాబు గారు నమ్మిన కావునా. నేను ప్రజెంట్ ఈ రోజు నియోజకవర్గం సర్వే చేస్తే 7% అంటే దగ్గర 12,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నా. అయినా నాయకుడి మాట నాకు వేదం. నా కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అంత సంబంధం ఉంది.
నన్ను పైకి తెచ్చాడు. జగనన్న మాట కోసం నేను వెళ్ళి సంతనోత్తరపాడులో రేపు పోటీ చేయబోతా ఉన్నా. శాసనసభ్యుడిని, అయినా మంత్రిని. ఈ నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికి పోను. నా ఊరు, నా ప్రాంతం, నా ప్రజలు నన్ను ఈ మాట. అందుకని అశోక్ బాబు గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యతను భుజాలు వేసుకునే నేను సంతనోత్తరపాడు వెళ్తా ఉన్నా. ఈరోజు పెసర్లంక వెళ్ళిపోయేవాడు. ఇలా చిన్నప్పుడు చూస్తూ ఉండేవాడు నేను. ఈ సొసైటీ లంకలో ఈ ఆది ఆంధ్ర టెనెంట్ కోఆపరేటివ్ సొసైటీ వీటి యొక్క విధి విధానాలు చూసేవాడిని. అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు నాకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇచ్చినప్పుడు అవకాశం లేదు. అది కూడా కరెక్ట్ ఫేజ్ మేనర్లో చేయాలి. నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి, నాకు అందరూ అడుగుతూనే ఉన్నారు అసెంబ్లీ అయినప్పుడల్లా, ఇందాక మా సలీం చెప్పినట్టు చాలా లోతుగా, నేను అంత లోతుగా కూడా చెప్పలేదు. ఎందుకంటే అనేక మంది ఎమ్మెల్యేలు అయ్యారు, అవకాశాలు రావా, కొంతమంది అవకాశాలు అంటే ఆ స్థలాన్ని అమ్మాలంటే 30 లక్షలు ఉండేటువంటి ఎకరాన్ని 15 లక్షలకు 10 లక్షలకు ఏ అవసరానికైనా, కూతురు పెళ్లికి కానీ, కొడుకు చదువుకు కానీ, లేకపోతే భార్య ఏదైనా బాగలేకపోయినా కానీ అమ్మాలని అంటే 10 లక్షలకు 15 లక్షలు. అంటే మీ ఆస్తి విలువ ఈరోజు మన మినిస్టర్ గారు డబల్ అయ్యే విధంగా చేశారు. దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి పట్టాలను తీసుకొని రావడం. నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతానికి అసలు పట్టాలు ఇచ్చేటువంటి చట్టమే లేదు. ఎవరిని పట్టుకున్నారు? 100 సంవత్సరాల చరిత్ర, ఇంతమంది ఎమ్మెల్యేలు చేశారు, 15 సార్లు పోటీ చేశారు, ఇక్కడ మినిస్టర్లు అయ్యారు, సీఎంలు అయ్యారు. వాళ్ళందరి వల్ల కాంతి ఒక్క మెరుగు నాగార్జున గారు మరి మీ అందరి కోసం తెలుసుకునే వాళ్ళకి ఈ రోజున అదే కాదు, రైతు భరోసా రావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి 5 సెంట్లు ఉంటే సరిపోతుంది. 5 సెంట్లు వ్యవసాయ భూమి ఉన్నా సరిపోతుంది. ఇంతకు ముందు దాకా ఈ పట్ట స్థలాలు వారేటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు కానీ రైతు భరోసా రాదు. ఈ రోజున మీ అందరికీ కూడా రైతు భరోసా సంవత్సరానికి 13,500 రూపాయలు వచ్చేటట్లుగా చేశారు. ఎంత బాగా మీకు చేసి ఆ సంపదని అంత మీ అందరి మనసుల్లో కూడగట్టుకున్న సంపదని వదిలేసి సంతనూతలపాడుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి, అన్నా నువ్వు సంతనూతలపాడు వెళ్ళి పోటీ చేయాలని అంటే లోపల ఎంతో బాధున్నా. నిన్న తమ్ముడు చందన్ని నేను అడిగా, అయ్యా నువ్వు ఆ రోజు మాట్లాడాల్సిందంటే చాలా బాధ వేస్తుందన్న, బయటకు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండి మాట్లాడలేకపోయానన్నాడు. అదే బాధ నేను అక్కడ పడ్డా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం అన్నీ వదిలేసి నాకందించి ఈ రాష్ట్రంలో 11 మందిని ప్రకటిస్తే వేమూరులో ఉన్నట్టుగా ఏ నియోజకవర్గంలో లేదు. నన్ను చేయి పట్టుకొని నడిపిస్తున్నాను.